హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI అంటాం. సో దీని నుంచి మనకి మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. అంతకంటే ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో క్లియర్గా చూసుకోండి, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అనమాట. మనకి ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే FSSAI.gov.in వెబ్సైట్లో అప్లై చేయాలి. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే November 7th లాస్ట్ డేట్ అండి. ఓకే, సో October 8th నుంచి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది నోట్ చేసుకోవాలి. అండ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, CBT స్టేజ్ 1 లేదా CBT స్టేజ్ 2 లేదా ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటాయంటే క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు. వెబ్సైట్లో అప్డేట్ చేస్తాము, ఒకసారి మొత్తం అందరూ అప్లై చేసిన తర్వాత అప్పుడు అప్డేట్ చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి, ఏ పోస్ట్ ఉన్నాయి చూద్దాం. ఫుడ్ అనలిస్ట్ వచ్చేసి ఒక 4 జాబ్స్ ఉన్నాయి. అండ్ దీనికి ఏజ్ లిమిట్ కూడా చూడండి, 35 years అనమాట. టెక్నికల్ ఆఫీసర్ 30 years ఏజ్ లిమిట్, 125 పోస్ట్స్ ఉన్నాయి. సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 37 పోస్ట్స్ ఉన్నాయి, ఏజ్ లిమిట్ 30. అసిస్టెంట్ మేనేజర్ కూడా ఏజ్ లిమిట్ 30. అండ్ టోటల్ వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఇది వచ్చేసి IT అండ్ ఇందాక చూస్తుంది. ఇప్పుడు ఏంటి, 2 ఉన్నాయి. ఇందులో 2 ఉన్నాయి అనమాట. జర్నలిజం ఆర్ మాస్ కమ్యూనికేషన్, సోషల్ వర్క్, సైకాలజీ, లేబర్. సో ఇందులో కూడా మనకి ఏంటి 30 వేకెన్సీస్ అనేవి, 30 ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ లెవెల్ ఆఫ్ పే లెవెల్స్ కూడా ఇచ్చారండి. ఓకే, పే లెవెల్స్ కూడా ఇచ్చారు, ఒకసారి మీరు చూడొచ్చు. సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే అసిస్టెంట్ ఒక 33 పోస్ట్స్ ఉన్నాయి. మిగతా అన్నిటికి కూడా చూసుకోండి. ఇంతవరకు అయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 30 అనమాట. హిందీ ట్రాన్స్లేటర్ ఒక పోస్ట్, పర్సనల్ అసిస్టెంట్ 19 పోస్ట్, IT అసిస్టెంట్ ఒక 3 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1 దీనికి మాత్రం ఏజ్ లిమిట్ 25 ఒక 3 పోస్ట్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఒకసారి మిగిలిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఏంటి, ఒక 10% వేకెన్సీస్ వచ్చేసి EWS క్యాండిడేట్స్కి ఉంటుంది. అలాగే ఇంకొక విషయం చెప్పారండి, మనం మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేయొచ్చు మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే. బట్ ప్రయారిటీ అనేది క్లియర్గా పెట్టాలి. ఫస్ట్ నాకు ఈ జాబ్ వస్తే నేను జాయిన్ అవుతాను, ఒక ప్రయారిటీ అనేది పెట్టాలన్నమాట. ఇప్పుడు ఒక 2 పోస్టులకు మనం అప్లై చేస్తే ఏ పోస్ట్కి మీరు ప్రయారిటీ ఇస్తున్నారో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే, సో అలాగే ఫీజు విషయానికి వస్తే జనరల్ అండ్ OBC వచ్చేసి 1500 టోటల్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే SC, ST, EWS, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్, PWDకి అయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్దాం మనం. ఎలిజిబిలిటీ కండిషన్ ఇండియన్ అయితే చాలు. అండ్ పే స్కేల్ గురించి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అక్కడ ఆల్రెడీ పే లెవెల్తో పాటు ఈ డీర్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఈ అలవెన్సెస్ అన్ని కూడా వస్తాయి అని క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇండియాలో ఎక్కడైనా సరే పోస్ట్ చేయొచ్చు మిమ్మల్ని. సో ఓకే, స్కీమ్ ఆఫ్ అసలు ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది. ఫుడ్ అనలిస్ట్కి అయితే ఓన్లీ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటాయండి. ఓకే, రిటర్న్ టెస్ట్కి ఒక 85% మార్క్స్, ఇంటర్వ్యూకి ఒక 15% మార్క్స్. అలాగే ఈ 4కి చూడండి, ఈ 4కి టెక్నికల్ ఆఫీసర్కి, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి, అసిస్టెంట్ మేనేజర్ ITకి అండ్ అసిస్టెంట్ మేనేజర్కి, వీటికి CBT స్టేజ్ 1, స్టేజ్ 2 రెండు ఉంటాయి. రెండు కూడా 50% మార్క్స్ ఉంటాయి అన్నమాట. అలాగే హిందీ ట్రాన్స్లేటర్, అసిస్టెంట్, IT అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి ఓన్లీ CBT ఉంటుంది. ఇది 100% మార్క్స్. పర్సనల్ అసిస్టెంట్కి మాత్రం CBTతో పాటు ప్రొఫిషియన్సీ ఇన్ షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఈ 4 పోస్టులకి CBT స్టేజ్ 2కి 1:20 రేషియోలో షార్ట్ లిస్ట్ చేస్తారు. సో అలాగే ఇంటర్వ్యూ ఉందని చెప్పుకున్నాం కదా, దానికైతే 1:5 రేషియోలో షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ హ్యాండ్ టైపింగ్ ఓన్లీ పర్సనల్ అసిస్టెంట్ ఉంది కదా, దీనికి 1:10 రేషియోలో షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే PWD క్యాండిడేట్స్ గురించి స్పెషల్గా ఇచ్చారండి. ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి ఎందెందులో అని ఒకసారి క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఈ నోటిఫికేషన్ అయితే చూడండి. ఏ జాబ్స్కి ఎలిజిబుల్లో కూడా క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది అనమాట PWD క్యాండిడేట్స్కి స్పెషల్గా. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ అండి. SC, STకి ఒక 5 years, OBCకి ఒక 3 years, మిగిలిన PWD ఒక 10 years, PWD ప్లస్ SC, ST 15 years, ఇలా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు అసలు ఏంటి క్వాలిఫికేషన్ ఏం కావాలి. ఫుడ్ అనలిస్ట్కి మనం చూసుకుంటే మాస్టర్స్ డిగ్రీ కావాలి. కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ వీటిలో ఎందులోనైనా సరే మాస్టర్స్ డిగ్రీ కావాలి. దాంతోపాటు ఒక 3 years ఎక్స్పీరియన్స్ కావాలి. అలాగే దాంతోపాటు క్వాలిఫైడ్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఫుడ్ అనలిస్ట్ డిక్లేర్ చేసి ఉండాలి. ఎవరి ద్వారా, బోర్డు ద్వారా. ఓకే, బై బోర్డ్ అపాయింటెడ్ అండ్ నోటిఫైడ్ బై ద అథారిటీ అపాయింట్ చేసిన బోర్డు ద్వారా డిక్లేర్ చేసి ఉండాలి. అలాగే డిజైరబుల్ అంటున్నారు, ఇది కంపల్సరీ కాదు, బట్ ఇది ఉంటే మీకు
కొంచెం ఎడ్జ్ ఉంటుందన్నమాట. గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ ఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇది డిజైరబుల్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే టెక్నికల్ ఆఫీసర్ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ వీటిల్లోని, లేదా పీజీ డిప్లొమా ఆఫ్ అట్లీస్ట్ 1 year డ్యూరేషన్తో ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వీటిల్లో, లేదంటే బీఈ బీటెక్ చేయొచ్చు ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ వీటిలో. ఓకే, సేమ్ డిజైరబుల్ సేమ్ ఉందండి, అదే డిజైరబుల్ ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకోండి సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ చూసుకుంటే డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ లేదా డైరీ టెక్నాలజీ లేదా బయోటెక్నాలజీ, లేదు అంటే ఎనీ అదర్ ఈక్వలెంట్ ఆర్ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ నోటిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో డిజైరబుల్ కూడా సేమ్ ఉందండి. ఇక్కడ మెయిన్ ఇక్కడ చూడండి, చాలా మంది ఎలిజిబిలిటీ ఉండేది ఇది. అసిస్టెంట్కి చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ అండి, ఎనీ డిగ్రీ, సో అసిస్టెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్, సో ఇంటర్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి. ఓకే, సో అలాగే హిందీ ట్రాన్స్లేటర్కి మాస్టర్స్ డిగ్రీ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ కంపల్సరీ, అలాగే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ యాజ్ కంపల్సరీ, మాస్టర్స్ డిగ్రీ విత్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అదర్ దాన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ హిందీ మీడియం అండ్ ఇంగ్లీష్ యాజ్ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అంటున్నాడు. ఓకే, సో ఇలా మనకి డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. హిందీ ట్రాన్స్లేటర్కి క్లియర్గా అర్థమైపోతుంది, హిందీ ట్రాన్స్లేటర్ ఉందా అంటేనే అక్కడ హిందీ ఉండాలి మెయిన్గా. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే పర్సనల్ అసిస్టెంట్, క్లియర్ చూసుకోండి, పర్సనల్ అసిస్టెంట్కి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే చాలు, బట్ దీంతో పాటు షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి అండ్ కంప్యూటర్ గురించి తెలిసి ఉండాలి. ఓకే, దీనికి డిజైరబుల్ కూడా ఇచ్చారు, డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రొసీజర్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఆర్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్, ఈ సర్టిఫికేట్ అనేది ఉంటే బెటర్ అంటున్నారు. ఓకే, అసిస్టెంట్ మేనేజర్ చూసుకుంటే బీటెక్ లేదా ఎంటెక్ కంప్యూటర్ సైన్స్లోని, లేదంటే ఎనీ అదర్ రిలవెంట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్లోని, లేదా ఎంసీఏ, లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్, ఈ వీటిలో ఏదైనా సరే పర్లేదండి. బట్ ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే 5 years ఆఫ్ టోటల్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఈ రిలవెంట్ ఫీల్డ్లో ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో క్లియర్గా చూసుకోండి, పే లెవెల్ 6 ఇస్తామని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ టోటల్ ఎక్స్పీరియన్స్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి ఇన్ ఇంటర్మీడియట్ లోవర్ పే లెవెల్. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్ ఉంది కదా, ఇందులోని ఈ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి పే లెవెల్ 6లోని ఉండాలి అని చెప్తున్నారండి. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే 9th ఐటీ అసిస్టెంట్ అండి. ఐటీ అసిస్టెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 1 year పీజీ డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ రెలవెంట్ ఫీల్డ్ అంటున్నారు. ఓకే, అలాగే లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఎందులోనైనా సరే చేసుకుంటే చాలు. క్లియర్ చూసుకోండి, బ్యాచిలర్స్ డిగ్రీ కంప్యూటర్ అప్లికేషన్లో చేసినా పర్లేదు, కానీ నార్మల్ డిగ్రీ చేస్తుంటే విత్ అట్లీస్ట్ 1 year పీజీ డిప్లొమా బై డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఖచ్చితంగా కావాలి, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, లేదంటే ఈక్వలెంట్ డిగ్రీ అయినా సరే. ఓకే, అసిస్టెంట్ మేనేజర్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కావాలి, లేదా డిప్లొమా ఫుల్ టైమ్ కోర్సు ఇన్ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ ఆర్ పబ్లిక్ రిలేషన్ అసిస్టెంట్ మేనేజర్. సేమ్ లేదా సోషల్ వర్క్, సైకాలజీ, లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్సెస్ ఆర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఇవి కావాలి. అండ్ దీంతో పాటుగా ఈ సి ఉంటే మాత్రం 2 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలండి. లైబ్రరీలో కనుక మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే లైబ్రరీ సైన్సెస్లోని 2 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. సో నెక్స్ట్ చూసుకోండి, మనకి ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి ఒకసారి క్లియర్గా చూసుకుంటే మనకి మెయిన్గా హైదరాబాద్లో ఉంది, ఇక్కడ తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, వీటిలో మనకు కనిపిస్తున్నాయంటే రాజమండ్రి కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో ఒకసారి మీరు చూడొచ్చు. ఓకే, ఆంధ్ర అండ్ తెలంగాణ చెప్పాను. సో ఓకే, ఆంధ్ర అండ్ తెలంగాణలో మనకి సిబిటి స్టేజ్ 2 అయితే మనకి చూసుకుంటే హైదరాబాద్, అలాగే విశాఖపట్నం, విజయవాడ. ఓకే, వీటిల్లో మనకి ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి కనిపిస్తున్నాయి అన్నమాట ప్లేసెస్. సో ఓకే గైస్, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కంపల్సరీగా అప్లై చేయండి. సో క్లియర్గా చూసుకోండి, మనకి ఏవైతే ఓన్లీ డిగ్రీ ఉన్నాయో వాటికి మీరు అప్లై చేయడానికి ట్రై చేయొచ్చు, ఎందుకంటే చాలా మందికి వాటికే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి.
ఓకే, సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.